ప్రకటన 14వ అధ్యాయం. నేనింకా చూస్తూ ఉంటే సీయోను పర్వతం మీద గొర్రెపిల్ల నిలుచుండడం కనిపించింది. ఆయనతో పాటు 144,000 మంది ఉన్నారు. వారి నొసళ్ళ మీద ఆయన తండ్రి పేరు రాసి ఉంది. అప్పుడు పరలోకం నుంచి ఒక శబ్దం నాకు వినిపించింది. అది అనేక జలాల ధ్వని లాంటిది, గొప్ప ఉరుము ధ్వని లాంటిది. నేను తంతివాద్యాలు వాయిస్తున్న వారి వాదనం విన్నాను. వారు సింహాసనం ముందర, ఆ 4 ప్రాణుల ముందర, ఆ పెద్దల ముందర కొత్త పాట ఒకటి పాడారు. ఈ 144,000 మంది తప్ప మరెవరూ ఆ పాటను నేర్చుకోలేకపోయారు. వీరు భూలోకం నుంచి విమోచించబడ్డవారు. వీరు పెళ్లి కాని వారే. స్త్రీలతో తమను తాము అపవిత్రం చేసుకోని వారు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినా సరే వీరు ఆయన వెంట వెళ్తూ ఉన్నారు. వీరు మనుషులలో నుంచి విమోచించబడి దేవునికి, గొర్రెపిల్లకు తొలిపంటగా ఉన్నారు. వీరి నోట ఏ మోసమూ కనబడలేదు. దేవుని సింహాసనం ముందర వీరిలో నిందించదగిన విషయం ఏమీ లేదు. అప్పుడు మరో దూత ఆకాశం మధ్యన ఎగిరిపోతూ ఉండడం నాకు కనిపించింది. అతడు భూమి మీద నివసించే వారికి, ప్రతి దేశం వారికి, ప్రతి జాతికి, ప్రతి భాష మాట్లాడే వారికి, ప్రతి జనానికి ప్రకటించడానికి శాశ్వత శుభవార్త గలవాడు. అతడు పెద్ద స్వరంతో చెప్పినదేమిటంటే, దేవునికి భయపడండి, ఆయనకు మహిమ చేకూర్చండి. ఆయన తీర్పు గడియ వచ్చింది. ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నీళ్ల ఊటలను కలుగజేసిన ఆయనను ఆరాధించండి. అతని వెంట మరో దేవదూత వచ్చి ఇలా చెప్పాడు: మహానగరమైన బబులోను కూలిపోయింది. అది తన వ్యభిచార ఆగ్రహ ద్రాక్ష మద్యం జనాలన్నింటికీ తాగించింది. వారి వెంట మూడో దూత వచ్చి పెద్ద స్వరంతో ఇలా చెప్పాడు: ఎవరైనా సరే ఆ మృగాన్ని, వాడి విగ్రహాన్ని పూజిస్తే, నొసటి మీద కానీ చేతి మీద కానీ వాడి ముద్ర పడనిస్తే, ఆ వ్యక్తి దేవుని ఆగ్రహం ద్రాక్ష మద్యం తాగుతాడు. దానిని దేవుడు తన ఉగ్రతా పాత్రలో కల్తీ లేకుండా పోశాడు. అంతేకాక ఆ వ్యక్తిని పవిత్ర దేవదూతల ముందర, గొర్రెపిల్ల ముందర అగ్నిగంధకాలలో వేధించడం జరుగుతుంది. వారి వేదన సంబంధమైన పొగ యుగయుగాలకు పైకి లేస్తూ ఉంటుంది. మృగాన్ని, వాడి విగ్రహాన్ని పూజించే వారికి, వాడి పేరు పడనిచ్చిన వారికి రాత్రింబగళ్ళు ఏమీ విశ్రాంతి లేదు. ఇలాంటప్పుడు పవిత్రుల సహనం ఉంది. ఇలాంటప్పుడు దేవుని ఆజ్ఞలు, యేసు విశ్వాస సత్యాలు పాటించేవారు ఉన్నారు. అప్పుడు పరలోకం నుంచి ఒక స్వరం నాకు వినిపించింది. ఈ విధంగా రాయి: ఇప్పటి నుంచి ప్రభువులో ఉంటూ చనిపోయేవారు ధన్యులు అంది. అవును, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి అనుభవిస్తారు. వారి క్రియలు వారి వెంట వస్తాయి అని దేవుని ఆత్మ చెబుతున్నాడు. నేను చూస్తూ ఉంటే తెల్లని మేఘం, ఆ మేఘం మీద మానవపుత్రుడి లాంటి వ్యక్తి ఒకరు కూర్చొని ఉండడం నాకు కనిపించింది. ఆయన తల మీద బంగారు కిరీటం ఉంది. ఆయన చేతిలో వాడిగల కొడవలి ఉంది. మరో దేవదూత దేవాలయంలో నుంచి వచ్చి మేఘం మీద కూర్చొని ఉన్న వ్యక్తితో బిగ్గరగా ఇలా అన్నాడు: భూమి పంట పండింది, నీవు కోత కోసే కాలం వచ్చింది కనుక నీ కొడవలి పెట్టి కోసుకో. మేఘం మీద కూర్చొని ఉన్న వ్యక్తి భూమి మీద తన కొడవలి పెట్టాడు. వెంటనే భూమి పంట కోయబడింది. అప్పుడు పరలోకంలో ఉన్న దేవాలయంలో నుంచి మరో దేవదూత వచ్చాడు. ఇతని దగ్గర కూడా వాడిగల కొడవలి ఉంది. మరో దేవదూత వేదిక దగ్గర నుంచి వచ్చాడు. ఇతడు నిప్పు మీద అధికారం ఉన్నవాడు. ఇతడు వాడిగల కొడవలి గలవానితో పెద్ద స్వరంతో ఇలా అన్నాడు: భూమి ద్రాక్ష పండ్లు పండాయి కనుక వాడిగల నీ కొడవలి పెట్టి ద్రాక్ష చెట్ల నుంచి దాని గెలలు కోయండి. ఆ దేవదూత తన కొడవలి భూమి మీద పెట్టి దాని ద్రాక్ష చెట్టు కోసి దేవుని ఉగ్రత మహాద్రాక్ష గానుగ తొట్టిలో పడవేశాడు. ఆ ద్రాక్ష గానుగ నగరం బయట తొక్కడం జరిగింది. గానుగలో నుంచి రక్తం వచ్చి సుమారు 320 కిలోమీటర్ల దూరం గుర్రం కళ్ళెమంత ఎత్తు పొర్లింది.